స్తుతి శతకములోని 45వ శ్లోకానికి తాత్పర్యం ప్రతిపదార్థము ఈరోజు చెప్పుకుందాం. కృపాధారాద్రోణి కృపణదిషణానాం ప్రణమతాం నిహంత్రీ సంతాపం నిగమ ముకుటోత్తం సకలికా పరాకాంచీలీలా పరిచయవతి పర్వతసుతా గిరాం నీవీ దేవి గిరిశ పరతంత్రా విజయతే. కృపాధార ద్రోణి అంటే ద్రోణి అంటే ఒక పెద్ద టబ్బు, ఒక గంగాళం అలాంటి అర్థం అన్నమాట. కరుణ కృపాధార, కరుణను జలధారకు దున్నే పెద్ద ఆధారం అయిన ప్రణమతాం నమస్కరించుచున్న లేదా నమ్రులైన వారి యొక్క కృపణ ధిషణానాం అల్పబుద్ధి గల వారి యొక్క, కృపణ అంటే వీక్, ధిషణ అంటే బుద్ధి, కృపణ ధిషణానాం అంటే వీక్ ఇంటలెక్ట్ ఉన్న వాళ్ళకంటే బుద్ధి జ్ఞానము కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి సంతాపం, సంతాపమును లేదా దుఃఖమును, తర్వాత తాపత్రయం అది కూడా, నిహంత్రి నశింపచేయు, నిగమ ముకుటోత్తంస కలిక, నిగమాలు అంటే వేదాలు, ముకుటం వేద మకుటాలంటే ఉపనిషత్తులు, వేదాంతాలు అంటే వేదం యొక్క ఎసెన్స్ అంతా ఉపనిషత్తుల్లో ఉంటుంది. కాబట్టి ఆ చిగుళ్ళు చివరి భాగాలు ఏ ఉన్నాయో ఆ అంతాలు ఉపనిషత్తులు, వాటికి ముకుట ఉత్తంస కలిక, అటువంటి ఉపనిషత్తులకి చివర కిరీటం పెట్టుకుంటే ఆ కిరీటం పై భాగాన్ని అలంకరించే ఒక మొగ్గ కలిక, ముకుటో ఉత్తంస కలిక, వేద కిరీటములకు అలంకారపు మొగ్గ అయిన. తర్వాత కాంచీలీల, కంచిలోని విహారములతో పరిచయవతి పరిచయము కలిగినట్టియు. తర్వాత పర్వతసుత హిమవంతుని కూతురు అయినట్టియు. గిరాం వాక్కుల యొక్క నీవి పోకముడి అయిన పరాదేవి పరదేవత. గిరిశ పరతంత్ర శివుని అధీనురాలై విజయతే అతిశయించుచున్నది. ఈ ద్రోణి అనేది నిండా మేఘం, నీరు నిండిన మేఘం, అది కూడా ఒక అర్థం ద్రోణి అంటే. ఆ ద్రోణి అనే పేరు గల మేఘం అంటే ఖచ్చితంగా వాన పడుతుంది అంటే ఈ వర్షాకాలం మొదలైనప్పుడు ద్రోణి ఆరంభం అని కూడా పంచాంగాల్లో ఉంటుంది. అలాగా ఆ ద్రోణి నిండా కృపధారని నింపుకున్న ఒక ద్రోణి, అలా ఆ వర్షించే ఒక ద్రోణి అన్నమాట, మేఘస్వరూపిడి. అటువంటి కృప జలధారను నింపుకున్న ద్రోణి. తర్వాత రెండవ శబ్దం కృపణ ధిషణానాం. కృపణ ధిషణానాం అంటే బుద్ధిలో కొంత మందత్వం కలిగిన వాళ్ళకి ఏది చెప్తే అది చేస్తారు, వాళ్ళకంటూ ఒక స్వతంత్ర శక్తి అనేది ఉండదు, అలాంటి వారు. తర్వాత కొంచెం మామూలుగా ఉన్న వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి బుద్ధి మందత్వం వస్తుంది. ఏమైంది నీ బుద్ధి అని అడుగుతూ ఉంటాం ఒక్కొక్కసారి. అదేంటి అలా అలా ఎలా చేస్తామంటే బుద్ధి మందగిస్తుంది. ఎందుకు మందగిస్తుంది? ఈ బుద్ధి నవరసాలకి లోనయ్యి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అది వక్రీకరిస్తూ ఉంటుంది. దేనో సరైన పద్ధతిలో వెళ్ళదు. అటువంటి ఆ నవరసాలతోటి కలిసి
పొల్యూట్ అవుతుంది. పొల్యూట్ అయ్యి అయిన తర్వాత ఏమవుతుంది? బుద్ధి వక్రిస్తే కొంత దుఃఖం అనేది సహజం. వెళ్ళవలసిన దారిలో వెళ్లకుండా తప్పు దారిలో వెళ్తే ఒక్కొక్కసారి దుఃఖం సహజం. కష్టం వస్తుంది, కష్టంతో దుఃఖం సహజం. అటువంటి వారికి కూడా ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి అమ్మవారికి నమస్కరిస్తే ప్రణమతాం నిహంత్రీ సంతాపం. ఎవరైతే అమ్మవారికి నమస్కరిస్తారో ప్రణమతాం, నమతాం ప్రణమతాం, ఆ నమస్కరించడం అనేది మామూలుగా కాదు. చాలా ఒక లోపల ఆర్తితోటి, తపనతోటి, తర్వాత చేసిన తప్పు యొక్క సంతాపంతో, పశ్చాత్తాపంతో ఇవన్నీ కూడా భావన చేసుకుంటూ ప్రణమతాం, నమస్కరించిన వారికి నిహంత్రి సంతాపం, ఆ సంతాపాన్ని ఆవిడ పోగొడుతుంది. అంటే ఆవిడ కృపాధార ఎలాంటిది, ఆ ద్రోణి ఎలాంటిది? ఒక టబ్ ఉంటే ఆ టబ్బు చివరి దాకా, అంటే అంచుల దాకా ఉందన్నమాట. అలా అలా అడగడం ఏంటి, అలా అందులో నుంచి వర్షిస్తుంది అలాగనమాట. అటువంటి నువ్వు అడగడమే ఆలస్యం నీ చేతిలోకి వచ్చేస్తుంది. అటువంటి ఆ నిండిపోయి ఉన్న కరుణ కృప, అటువంటి ద్రోణి ఆవిడ. తర్వాత నిగమ ముకుటోత్తంస కలిక. ఎవరైతే బాగా చదువుకున్నారో, నిగమ ఆగమాలన్నిటినీ కూడా చదువుకుని వేదాంతాలు అవన్నీ కూడా చదువుకుని ఉన్నారో వాళ్ళకి ఒక అర్థం తెలుస్తూ, అంటే అర్థం చేసుకో, అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకోగలిగిన ఒక శక్తిని ఆవిడ ప్రసాదిస్తుంది. నిగమ ముకుటోత్తంస కలిక అంటే ఈ ఉపనిషత్తులు ఉపనిషత్ కాంతలు అనుకుంటే వారి యొక్క కిరీటాలకి పైన ఉన్న అమ్మవారంటే వేదాంతాలు దేన్నైతే ప్రతిపాదిస్తున్నాయో, ఏ తత్వాన్నైతే అర్థమయ్యేలా మనకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయో, ఏ తత్వాన్ని మనకి బోధిస్తున్నాయో ఆ తత్వమే ఆవిడ. కాబట్టి వీటన్నిటికీ అందని ఎత్తులో ఉన్నది ఆవిడ, ఆ తత్వం. కాబట్టి ఆ తత్వాన్ని ఎవరైతే సజ్జనులు, బుద్ధి బాగా కలిగిన వారు, ఎప్పుడూ సన్మార్గంలో ఉండేవాడు, వాళ్ళు సజ్జనులు. అటువంటి సజ్జనులు అర్థం చేసుకోగలిగిన శక్తి, చూడగలిగిన శక్తి, పొందగలిగిన శక్తి, అటువంటి నిగమ ముకుటోత్తంస కలిక పరా ఆవిడ. పరాశక్తి అంటే పరబ్రహ్మ స్వరూపిణి. ఏదైతే అందని, అంటే లౌకిక విషయాలకి అవతల వైపు ఉన్నదో, ఈ లౌకికపరమైన అన్నీ కూడా సృష్టించింది ఆవిడే. ఈ సృష్టించిన వీటన్నిటిలో కూడా ఉన్నది ఆవిడే. సృష్టించిన వాటికి అవతల ఉన్నది కూడా ఆవిడే. కానీ ఈ సృష్టించిన ఇవన్నీ కూడా మనం ఎప్పుడు పొందగలుగుతాం? మనకున్న పంచ తన్మాత్రలతోటి, పంచ జ్ఞానేంద్రియాలతోటి పొందే ఒక ఆనందంతో, కొన్ని మనం కళ్ళతో అమ్మవారి ఒక విగ్రహాన్ని చూస్తాం, చెవులతో ఒక స్తోత్రం వింటాం, నోటితో పలుకుతాం, బుద్ధితో చూస్తాం, చర్మంతో అంటే ఒక నమస్కార ముద్రలో ఒక భావాన్ని పొందుతాం. ఇవన్నీ కూడా పంచేంద్రియాలతోటి మనం పొందే ఒక ఆనందం. ఇవన్నీ కూడా మన పంచేంద్రియాలు పనిచేస్తున్నప్పుడు మాత్రమే మనం పొందగలిగిన ఒక సుఖము, సంతోషం. పంచేంద్రియాలు దాటిన తర్వాత దర్శనం చేసుకోగలిగిన ఒక శక్తి ఈ సాధనా పరంలో ఇంకా పైమెట్లు ఎక్కి ఈ పంచేంద్రియాలన్నిటినీ కూడా పూర్తిగా వాటిల్ని తోసి పైకి ఎదిగి అక్కడ ఆ జ్ఞానంతో, బుద్ధితోటి ఆత్మ సాక్షాత్కారం అంటే
ఆ ఆత్మతో చూడగలిగిన ఒక బ్రహ్మ వస్తువు ఏది ఉందో అది పర. ఏదైతే పొందిన తర్వాత ఇంకా మళ్ళా వెనక్కి రావాలనిపించదో, ఏ ఎందులో అయితే మరలా మరలా మునిగిపోవాలని, అక్కడే ఉండిపోవాలనిపిస్తుందో ఆ శక్తి పర. అటువంటి పర ఆవిడ ఎక్కడో బ్రహ్మానికి అక్కడ పరబ్రహ్మ స్వరూపంగా ఇహానికి అవతలగా ఉందని చెప్పుకున్నాం. కానీ మళ్ళా ఆవిడ కాంచీలీలా పరిచయవతి. ఈ కంచిలో అక్కడ ఉన్న కార్యక్రమాలన్నిటితోటి పరిచయవతి ఆవిడ. పర్వత సుత, అక్కడెక్కడో పర్వతానికి అక్కడ పుత్రికగా ఆవిడ జన్మించింది. ఆవిడ పర్వత సుత అయినా కూడా కంచిలో తన లీలలన్నిటినీ చూపిస్తూ తనతో ఉండే కంచిలో ఉండే వారందరి యొక్క వాళ్ళ శక్తియుక్తుల్ని ఆవిడ ఆకలింపు చేసుకుంటూ అటువంటి ఆ కంచితో పరిచయం ఉన్న ఒక తల్లి, అంటే ఎక్కడో ఉన్న ఒక బ్రహ్మాండమైన ఒక శక్తి కంచిలో కూడా అక్కడ ఉండి అందరినీ ఆదరిస్తున్న ఒక శక్తి. ఆ కంచె మన హృదయంలో కూడా ఉందనుకున్నప్పుడు మనని కూడా బాగా ఎరుగున్న శక్తి, మనతో కూడా ఎంతో పరిచయం ఉన్న శక్తి. అంతే కదా, మనని మనం ఆ అమ్మవారికి పరిచయం చేసుకున్నప్పుడు ఆవిడికి మనం తెలుసు. కానీ మనము ఆవిడతో పరిచయం పెంచుకోగలడం అంటే మనము ఆవిడతో సంభాషణ చేయగలిగిన ఒక శక్తి. అది కదా పరిచయం పెరగడం అంటే. అటువంటి ఆ సంభాషించే శక్తి ఎప్పుడొస్తుంది? అసలు నువ్వు అక్కడ ఒక శక్తి ఉన్నదని ఎదిగినప్పుడు, ఆ ఎరుగున్న శక్తిని కొంచెం దగ్గరగా వెళ్ళి చూసినప్పుడు, కొంత ఆ శక్తితో మాట్లాడే ఒక దగ్గరతనం పెంచుకున్నప్పుడు, ఆవిడకి మనకు ఆవిడ బాగా తెలుస్తానని పరిచయిస్తున్నాం అప్పుడు ఆవిడతో మనం. అటువంటి కాంచీలీలా పరిచయవతి పర్వత సుత. పర్వతాల్లో పుట్టింది కాబట్టి ఆవిడ ఆవిడ ఒక, అంటే పర్వతాల్లో ఉండేవాళ్ళు ఎవరు? ట్రైబల్ జాతి స్త్రీలు కదా, వాళ్ళందరూ ఒక అటవిక స్త్రీలుగా ఉంటారు కదా. కానీ ఆవిడ కూడా అటవిక స్త్రీగా కూడా ఉంటుందిట, ఇట కంచీలీలా పరిచయవతిగా కూడా ఉంటుందిట. అక్కడి నుంచి వచ్చింది కాబట్టి అలా ఉండదు, ఇక్కడ ఉన్నట్టుగానే ఉంటుందిట. తర్వాత గిరాం నీవి, అంటే మాటల ముడి, అంటే మాటలకి అందని తల్లి దేవి. మాటలతో ఇది అని చెప్పలేని ఎన్ని మాటలు ఎంత చెప్పినా వాటిని ముడి కట్టగలమే తప్ప, ఎంత ముడులు వేసిన మాటలు పూర్తిగా చెప్పగలిగిన శక్తి కాదు. ఎన్ని మాటలైనా ఆవిడని ఇలా ఇంతే ఇక అని ఏవం పద దూరమేకమవలంబే అని ఆర్యాస్తకంలో చెప్పారు. ఏవం పద దూరం అంటే ఇదంతా మొత్తం అంతా ఇదే అని మనం మాటల్లో ఒక ఒక విశ్లేషణ చేయలేం. అలా మాటలకి ఏదైతే అందనిదో ఆవిడ గిరాం నీవి, ఆవిడ దేవి, ఆవిడ గిరిశ పరతంత్ర విజయతే. గిరిశ పరతంత్ర, ఇక్కడ గిరిశ పరతంత్ర అంటే మామూలుగా మనకి భావంలో ఏం చెప్పారంటే శివుని అధీనురాలైన అని చెప్పారు. మీరు సౌందర్యలహరిలో శ్లోకం గుర్తు చేసుకుంటే చతుషష్ట్యా తంత్రై, ఆ శ్లోకంలో స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదితం, అంటే ఆయనని వీళ్ళకి ఏదైనా ఒక విద్య ఉపదేశించాలి, మళ్ళా ఆ పరాన్ని తెలుసుకునే ఒక శక్తి కావాలి. మామూలుగా 24 చతుషష్టి కళల్లోనూ పూర్తిగా మునిగిపోయి ఉంటున్న ఈ జనులకి, నా బిడ్డలకి మళ్ళా నన్ను తెలుసుకునే, నన్ను పొందే ఆ మార్గం వాళ్ళకి ఎలా, ఏ విద్యతో వాళ్ళు మళ్ళా ఆ ఉన్నతి పొందుతారు,
ఆ విద్యని వాళ్ళకి చెప్పాలి అంటే అప్పుడు శ్రీ విద్యని ఆయన స్వతంత్రం తే తంత్రం, ఆవిడ ఆ తంత్రాన్ని ఈశ్వరుడు ఉపదేశించాడు. అదే శివశక్తి కామః. ఆ షోడశి పంచదశి ఏదైతే ఉందో ఆ శ్రీ విద్యకి అవసరమైన ఆ షోడశి పంచదశి మంత్రాన్ని ఆ ఈశ్వరుడు బోధించాడు అని చెప్పినట్టుగా, అప్పుడు గిరిశ పరతంత్ర, గిరిశుడికి పరమైనదే ఆవిడ తంత్రం కదా. ఆయన తంత్రం ఇవ్వలేదు, ఆవిడ తంత్రం స్వతంత్రం, ఆవిడ శ్రీ విద్య. కాబట్టి అక్కడ గిరిశ పరతంత్ర, అది అలా అర్థం చేసుకుంటే ఆయనకి పరతంత్రము అమ్మవారి తంత్రం. తర్వాత వాక్కు అర్థం, వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం. వాక్కు అర్థం ఈ రెండు కూడా అతః శేష శేషీత్యయం ఉభయం, అంటే శేషి శేషము అంటే ప్రధానము అప్రధానము, ఆధారము ఆధేయము, అలా అర్థం చేసుకుంటే వాళ్ళిద్దరిలో ఎవరు శేషి ఎవరు శేషము అది మనం అర్థం చేసుకోవాలంటే, వాక్కు ఆయన అని చెప్పుకుంటున్నాం, వాక్కు ఆయన అని చెప్పుకుంటే అర్థం ఆవిడ. అంటే వాక్కు ఈశ్వరుడు, అర్థం అమ్మవారు. ఇప్పుడు వాక్కు శేషి, అర్థం శేషం. లేదా వాక్కే అమ్మవారిని తెలుసుకునేది. వాక్కు వాక్కు ఎందుకు చెప్తున్నాం? అర్థం కోసమే, అర్థం అవ్వడం కోసమే చెప్పుకుంటున్నాం వాక్కు. అప్పుడు ముఖ్యమేమిటి? అర్థమే ముఖ్యంగా గలది వాక్కు. అంటే వాక్కు యొక్క పరం ఏమిటి? దేనికైనా ఒక పరం అంటే మనం చేస్తున్న దానికి ఎండ్ ప్రొడక్ట్ ఏది అనుకుంటే, ఇప్పుడు వాక్కు పరం, వాక్కుకు పరం ఏమిటి? అర్థం. అర్థం శేషి, వాక్కు శేషం. అంటే ఈ శేషిత్వము శేషత్వము రెండూ కూడా ఒక్క పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి. ఆ మారుతున్నప్పుడు ఇప్పుడు ఏదైతే గిరీశుడికి పరం అంటే వాక్యానికి పరం ఏదింది? అర్థం. ఆ గిరిశ అంటే వాక్కు యందు నివసించేవాడు, వాక్కు యందు శయనించేవాడు, పర్వతమందు శయనించేవాడు అని ఇటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గిరిశ అంటే వాక్కు అనుకోండి, వాక్కుకి పరం ఏమిటది? అర్థం. కాబట్టి ఇక్కడ గిరిశ పరతంత్ర విజయతే అంటే ఆయన యొక్క ఆయన మాటలైతే ఆవిడ అర్థంగా విరాజిల్లుతూ ఆ శేషి శేషత్వం, అప్రధానత్వం ప్రధానత్వం, పంచకృత్యాలలో సృష్టి స్థితి లయల్లో ఎప్పుడు అమ్మవారి యొక్క ప్రాధాన్యత, ఎప్పుడు అయ్యవారి యొక్క ప్రాధాన్యత అంటే ఇద్దరిది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి తెర మీద ఆయన కనబడతారు, ఒక్కొక్కసారి తెర మీద ఆవిడ కనబడుతుంది. అప్పుడు మరుగుగా ఉన్నవాళ్ళు శేషము, ఎదురుకుండా ఉన్నవాళ్ళు శేషి. అలాగే ఆ సృష్టి స్థితిలో ఒక కాయలో ఒక పండుగా ఉన్నప్పుడు పండు లోపల రహస్యంగా ఉన్న విత్తనము ఆయనైతే, ఒక విత్తనాన్ని మొలకెత్తడానికి నాటినప్పుడు విత్తనంగా ఉన్నది ఆయనైతే, అందులో ఉన్న మొలకకి సంబంధించిన సృష్టి కార్యం అంతా ఆవిడది. ఎవరు శేషి ఎవరు శేషము? ఎవరికి ఆ ఆధార ఆధేయ ఆ శక్తులు ఉన్నాయి? ఎవరిని మనం అలా, అందుకనే స్త్రీ శక్తి గొప్పదా పురుష శక్తి గొప్పదా అంటే అందులో దేనికి గొప్పతనం? రెండూ లేకపోతే సృష్టే లేదు కదా. కాబట్టి అటువంటి అద్భుతమైన ఆ తంత్రం అది
ఆవిడ యొక్క శ్రీ విద్య ఉపాసన వల్ల వస్తుంది. అలాగా ఈ కాంచీలీలా పరిచయవతి అనేటప్పుడు ఆవిడ 15, 16 ఏళ్ల కన్యగా అక్కడ కంచిలో అందరికీ పరిచయం ఆవిడ. అలా ఆ కంపా నది తీరంలో 15, 16 ఏళ్ల కన్యకగా ఆవిడ పరిచయం అంటే పంచదశి షోడశిగా అందరికీ పరిచయం. ఎవరైతే సాధకులు ఉన్నారో ఆ సాధకులకి గిరాం నీవి దేవి, గిరాం నీవి మాటలు ముడివేసినవి ఏమిటవి? షోడశి పంచదశి. ఆ షోడశి పంచదశులతోటి ఎవరైతే సాధన చేస్తున్నారో వారికి మాత్రమే అందేది. ఆ సాధనతో మాటలతో అందకపోయినా ఆ మంత్రంతో అందుకోగలిగిన శక్తి, ఆ ఉపాసన, ఆ ఆ ప్రయాణంలో ఒక సాధకుడు అందుకోగలిగిన ఒక శక్తి ఆవిడ నిగమ ముకుటోత్తంస కలిక. ఎన్నో వేదాంతాలు ఉపనిషత్తులు ఎన్ని వల్లించినా ఎన్ని నేర్చుకున్నా ఆ శక్తిని పొందగలగడం అంత తేలిక కాదు. కానీ భావనతోటి నీ యొక్క పూర్తి శరణాగతితోటి ప్రణమతాం. ఆవిడ ఎలాంటిది? కృపాధార ద్రోణి. కాబట్టి కృపణధిషణానాం, ఎవరైతే బుద్ధిమాంద్యత్వం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారో, ఇది అని తెలుసుకోలేని సాధారణమైన మానవులకి ఏదో నేను అవి చేశాను ఇవి చేశాను అనే వాళ్ళకి అంటే ఇహ నీకు లౌకిక సంబంధమైన ఎన్నో నేను అవి సాధించాను, ఇవి నేర్చుకున్నాను, అందులో ఇందులో ఏవేవో ధన సంపద, వస్తు సంపద, ఎన్నో సంపదలు, వీటన్నిట్లలోనూ ఈ ఐశ్వర్యాల్లో మునిగి తేలే వాళ్ళకి అసలు అది కూడా బుద్ధిమందత్వమే. ఎంతసేపు ఈ లౌకిక సంబంధాల్లో మునిగి తేలే వాళ్ళకి అలా వీటికి దాటి కూడా ఇంకొక శక్తి ఉంది. ఆ శక్తి యొక్క అనుక్షణం ఆవిడ కృప అనేది చాలా ముఖ్యం అనే ఒక భావము అందని వాళ్ళు కూడా బుద్ధిమాంద్యులే. అటువంటి వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి ఎవరో చెప్తారట వాళ్ళకి, ఇది చేస్తే ఆ ఊళ్ళో అక్కడ చాలా బాగుంది, వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకునిరా అన్నప్పుడు ఆ మాట విని అక్కడికి వెళ్ళి ఒక నమస్కారం చేసినప్పుడు అమ్మవారి కృప ఎలా ఉంటుంది అంటే ఆ క్షణంలో వాళ్ళకి ఆ బుద్ధి మందత్వం తొలగిపోతుంది. ఏ ఇహలోక ఆ కార్యక్రమాల్లో మునిగి తేలిపోతూ ఉన్నారో ఆ క్షణంలో వాళ్ళకి ఇందులో నుంచి బయటకు కూడా వెళ్ళాలనే ఒక గొప్ప విషయం బోధపడుతుంది. సంతాపం నిహంత్రి. ఆ తాపత్రయాలే ఉన్నాయో అది భౌతిక, ఆధ్యాత్మిక, ఆధ్యాత్మిక ఏ తాపత్రయాలు ఉన్నాయో వేటి వలన మనం బుద్ధిని కలుషితం చేసుకుని సాధన ఏది చెయ్యాలని జీవితంలోకి వచ్చామో ఆ సాధనని తెలుసుకోకుండా వేరే వేరే మార్గాల్లో పడిపోయి ఆ ఏదో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం వెళ్ళిపోతూ ఉంటాయి. ఎంత సాధనలో ఉన్నాము, ఏమి చేశాము అనే ఒక భావం కూడా లేకుండా అవంతా కూడా మనకి తాపత్రయం వల్లనే. అంటే ఈ తాపత్రయాలు ఏమిటవి? ఈ దైవికమైన దేహానికి సంబంధించిన తాపత్రయాలు, లౌకిక సంబంధాలు అవన్నీ కూడా ఆ తాపత్రయాలు. వీటన్నిటి నుంచి కూడా రక్షించగలిగేది, ఆ సంతాపాన్ని పోగొట్టగలిగేది ఎవరైతే ఎంతో ఉత్తమ విద్యలని నేర్చుకుని ఎంతో సాధనలు చేసి వేదాంతాలని వర్ణించిన వాళ్ళు మాత్రమే పొందగలిగిన ఆ ఉత్తంస కలిక సాధారణ ఒక స్థాయిలో ఉండే ధిషణానాం వాళ్ళకి కూడా కాంచీలీలా పరిచయవతి అయ్యి ఆవిడ ఆ గిరాం నీవీ దేవి,
గిరిశ పరతంత్ర అటువంటి ఆ తంత్రాన్ని ఉపదేశించి విజయతే చాలా అద్భుతంగా వర్ధిల్లుతోంది అని చెప్తున్నారంటే ఎంత గొప్పదో చెప్తూ ఎంత కష్టమో చెప్తూ అది ఎంత తేలికో కూడా చెప్తున్నారు. అంటే ప్రొవైడెడ్ యూ డూ సంథింగ్స్ అవి చేసినప్పుడు అంత సులభతరం, ఎంత కష్ట సాధ్యమో అలా నువ్వు కొన్నిటిని పాటిస్తే అంత సులభతరం ఆ అమ్మవారిని పొందడం. కాంచీలీలా పరిచయవతి ఆవిడ ఆ మన హృదయ కంచిలోకి అలా వెలుగులు నింపుతూ వచ్చేసే ఒక శక్తి. కాబట్టి అటువంటి అద్భుతమైన శక్తిని నువ్వు పొందొచ్చు. నా మా అది రెండో శ్లోకంలో అనుకో. ఇంత చక్కటి ఆ రెండో శ్లోకంలో నః పాయాత్ అని చెప్పారు అందరూ. మమ్మల్ని కాపాడుగాక అని 46 శ్లోకంలో ఉంది. ఇక్కడ కూడా ఆవిడ అటువంటి ఆ శక్తి మాకు ఎప్పుడూ మా కంటి ముందర అలా విరాజిల్లుతూ ఉండుగాక అని ఇందులో చెప్తున్నారు. ఈ నీవి అన్నప్పుడు గిరాం నీవి అన్నప్పుడు నీవి అనేది ఒక ముడి అని కూడా అర్థం ఉంది. కోకముడి అని అది ఒక అర్థం కూడా ఉంది. కోకముడి అంటే కోకముడి అనేది ఎక్కడ మనం కట్టుకునేది? చీరని ముడి వేసి కట్టుకునే ప్లేస్ ఏంటి? నడుము దగ్గర. అంటే మణిపూర స్థానం. మణిపూర స్థానము కాంచి లీలా పరిచయవతి అన్నారు కదా, అక్కడ హృదయ స్థానము. ఇవి రెండూ కలిపితే మీరు ఆలోచిస్తే విష్ణు గ్రంథి. అంటే విష్ణు గ్రంథికి సంబంధించిన ఒక శక్తి ఏంటంటే అహం. అంటే ఒక సాధనా మార్గంలో అహాన్ని విడిచిపెట్టే ఒక సాధన. మణిపూర చక్రం అహంకారానికి ప్రతీక, హృదయ చక్రం ప్రేమకి ప్రతీక. అంటే ప్రేమతత్వం ఎప్పుడైతే బాగా నిండిపోతుందో వాళ్ళలో అహంకారము, ఆ అహము అసలు ఇక ఉండదు. ఎందుకంటే అందరిలోనూ నేను నన్ను చూసుకోగలిగినప్పుడు, నేను విడిగా లేనప్పుడు, ఈ ప్రేమతత్వం అందరి పట్ల నేను ప్రకటిస్తున్నప్పుడు ఇంకా అక్కడ అహంకారానికి స్థానం లేదు. అటువంటి ఆ విష్ణు గ్రంథి ఒక ఆ ప్రస్తావన కూడా ఇక్కడ చేస్తున్నారు. ఆ గిరాం నీవి అన్నప్పుడు ఆ నీవి అని ముడి, కోకముడి అని. ఎలాగైతే ఆ నరం వర్షీయాంశం ఆ శ్లోకంలో చెప్పినట్టు గలద్వేణి బంధాహ కుచ కలస విసృస్త్యాహ ముక్తికాంత వెంట పడుతుంది అటువంటి ఒక సాధకుడికి అని చెప్పినట్టు, ఇక్కడ కూడా ఈ గిరాం నీవి అన్నప్పుడు ఈ కోకముడికి సంబంధించి విష్ణు గ్రంథికి సంబంధించిన ఈ రెండు చక్రాలు, అనాహత చక్రము, మణిపూర చక్రానికి సంబంధించిన ఆ విష్ణు గ్రంథి అక్కడ ఉన్న ఒక సాధన. ఈ గ్రంథులు ఏమిటంటే ఒక జీవికి సాధనా మార్గంలో తనతో తెచ్చుకున్న కర్మ సంస్కారాలతోటి ముడులు బాగా పడిపోయి ఉన్నవి. అక్కడ ముడి ఉంటే అక్కడ ప్రయాణం కింద నుంచి పైకి ఏం వెళ్ళలేదు కదా. ఆ ముడి సడలాలి, ఆ ముడి ఓపెన్ అవ్వాలి, ఈ నాట్స్ అన్ని క్లియర్ అయిపోవాలి. మామూలుగా మనకి సాధారణ జీవితంలో ఆ ముడులన్నీ ఇంకా ఇంకా జటిలమైపోయి కాంప్లికేట్ అయిపోయి ఉన్నవి, ఇప్పడానికి కష్టమైనవి అన్నమాట. అటువంటి ఆ ముడులు కూడా చాలా సడలి అమ్మవారి సాధనతోటి ఆ విష్ణు గ్రంథి కూడా ఆ సడలుతుంది అనేది కూడా మనం ఒక అర్థం చేసుకోవచ్చు. దేనివల్ల? ఈ షోడశి పంచదశి సాధన వల్ల. అటువంటి ఆ బలాన్ని అమ్మవారు ఇస్తుంది కాబట్టి ఆవిడ కృపాధార ద్రోణి కృపణ ధిషణానాం
ఎటువంటి వారి ఎందైనా ఎంత అల్పత్వం ఉన్న వాళ్ళకైనా కూడా ఆవిడే నిండా కరుణ కలిగిన ఒక కరుణే ఆవిడే, అంతే. ఆవిడే కరుణ. అటువంటి దయా సముద్రం. ఆ ఆ ద్రోణి నుంచి ఇలా కిందకి జాలువారిపోతూ ఉండే ఒక కృపాధార. అది ఈ శ్లోకంలో మనకు చెప్పారు. కృపాధారా ద్రోణి కృపణధిషణానాం ప్రణమతాం నిహంత్రి సంతాపం నిగమ ముకుటోత్తం సకలికా పరా కాంచీలీలా పరిచయవతి పర్వతసుతా గిరాం నీవీ దేవి గిరిశ పరతంత్రా విజయతే.